నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురం నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపుకు పటిష్ట చర్యలు చేపట్టాలి. అధికారులను ఆదేశించిన పిఠాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రామ్ సుందర్ రెడ్డి. రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో బాలకృష్ణ నివాళులు. గూడూరులో ధ్వజారోహణ కార్యక్రమంతో ముగిసిన శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. గరుడ పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పిఠాపురం నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు సిబ్బంది పటిష్ట చర్యలు చేపట్టాలని పిఠాపురం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి కౌంటింగ్ సెంటర్లో చేయాల్సిన ఏర్పాట్లపై ఎంపీడీఓలు తహసీల్దార్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జేఎన్టీయూలో జూన్ 4వ తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు మండల తహసీల్దార్, ఎంపీడీఓలు, ఇతర అధికారులు సమన్వయం చేసుకుని ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అంజలి ఘటించారు. అనంతరం ఆయన కుమారులు నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత బక్కని నరసింహులు తదితరులు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని, ఆయన స్ఫూర్తిని ఎంతో మంది అందిపుచ్చుకున్నారని బాలకృష్ణ గుర్తు చేశారు. విశ్వఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకుని మరి అందరూ కుటుంబ సభ్యులైతేనేమి, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఒక శక్తి. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, ఎన్నట్టు నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు, నటసింహుడు. టీ అంటే తారామండలంలో తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి ఎన్ని ముందు అవకాశం వచ్చాడు కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక ఈ చలనచిత్ర ప్రవేశంలోకి అడుగు పెట్టడం జరిగింది. చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్నప్పుడే చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇటు చాలా రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది. ఎన్టీఆర్ అంటే ఆ తర్వాత నవశకానికి ఒక ఆరంభ మంత్రం, ఒక నవజాతికి మార్గదర్శకం. అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. ఎంతో మంది ఆనాడు ఒకే పందాలు వెళ్తున్న రాజకీయాలను మార్చి ఎంతో మంది ఎవరైతే అంటే అంతకుముందు ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడని సంగర్భంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తువ, తెగువ, అలాగే అహంకారానికి తానబెట్టి పదును పెట్టి బయటకు వచ్చి చెప్పించిన ఒక తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు. అంటే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. అలాగే అంతకుముందు ఎంతో మందికి రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు, అలాగే చాలా మంది తెలిసేది కాదు అసలు రాజకీయాలు అంటే ఏంటో. అటువంటిది ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి కేవలం రాజకీయాలకు కొంతమందికే పరిమితమైన ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్లు అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి, అలాగే అభిమానులు అయితేనేమి అందరూ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనకబడిన తరగతులు, అలాగే తాడిత పీడిత కులాలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి అందరూ కూడా తీసుకొచ్చి సాధారణంగా ఆహ్వానించి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. రాజకీయ రంగంలోకి వచ్చాక అధికారాన్ని పార్టీ పెట్టి 9 నెలలకి అధికారాన్ని చేయించుకుని మరి తర్వాత ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఎన్నో సాహసోపేతమైనవి, ప్రజలకు ఉపయోగపడేవి, అలాగే ఎంతో సానుకూలమైనవి. ఎన్టీఆర్ రాజకీయాలకు రాకముందు, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఇచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని ప్రవేశపెట్టి అమలు పరుస్తూ
ముందుకు వెళ్ళడమే తప్పితే ఇప్పుడు ఉన్న పార్టీలకు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చూసినా మనం ఒక విప్లవాత్మకమైన సంస్కరణలు అయితే. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఈ నెల 18వ తేదీ నుండి జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి ధ్వజావరోహం కార్యక్రమంతో వైభవంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు సకల దేవతలను ఆహ్వానిస్తూ వేద పండితుల ఆధ్వర్యంలో దేవస్థానంలోని ధ్వజస్తంభానికి గరుడ పటాన్ని ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాలు సోమవారం ముగియడంతో దేవస్థానంలో ధ్వజస్తంభానికి ఆవిష్కరించిన గరుడ పటాన్ని ధ్వజారోహణం కార్యక్రమం ద్వారా కిందకు దించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ కార్పొరేషన్లోని సర్వర్ మెయింటెనెన్స్ కారణంగా జనన మరణ ధృవీకరణల పత్రాల జారీలో జాప్యం జరుగుతుందని ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కాకినాడ నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ తెలియజేశారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే సోమవారం నాటికి సమస్యను పరిష్కరించి యథావిధిగా జనన మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేయడం జరుగుతుందని ప్రజలు సహకరించాలని కోరారు. కాకినాడ ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. మేము పబ్లిక్ హెల్త్ సెక్షన్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి ఒక చిన్న విజ్ఞప్తి. ప్రస్తుతం మనకి కాకినాడలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటి నుంచి వచ్చే బర్త్ టెండర్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అప్రూవల్స్ కాకినాడ పబ్లిక్ హెల్త్ సెక్షన్లో చేయడం జరుగుతుంది. కొన్ని కారణాల వల్ల సిఆర్ఎస్ సిస్టమ్, సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ప్రస్తుతం కొంచెం మెయింటెనెన్స్ కారణాల చేత ఒక 1 వీక్ పాటు చాలా స్లోగా ఉన్నది. దానివల్ల అందరికీ కూడా కొంచెం ఇచ్చే సర్వీసెస్లోని అంతరాయం ఉంది. దాన్ని ఒక 1 వీక్లో దీన్ని అంతా కూడా పూర్తిగా రిస్టోర్ చేయడం జరుగుతుందండి. సో దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పడకండి. ఒక 1 వీక్లో మళ్ళీ యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే మీకు ఇన్ టైం మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం, అదేవిధంగా నెక్స్ట్ వచ్చే సోమవారం నుంచి మీకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి మేము దయచేసి అందరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.